కొందరు పార్టీ మారేందుకు ప్రయత్నిస్తుండగా ఇంకొందరు అనారోగ్య కారణాలతో స్వచ్ఛందంగా పోటీకి దూరమని ప్రకటిస్తున్నారు. ఇంకొందరు తమ మాతృ పార్టీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. తాము అభిమానించే రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపడితే ఆ వైపు దూకేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యనాడి తెలుసుకుందాం. సత్య, పెద్ద ఎత్తున టికెట్లను నిరాకరిస్తున్న నేపథ్యంలో వారంతా కూడా అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది కదా. ఏంటి, ఎంతమంది పార్టీ మారేందుకు అవకాశం ఉంటుంది, ఎంతమందికి టికెట్లను నిరాకరిస్తున్నట్లుగా ఉన్న సమాచారం ఏంటి? వైసీపీ సిట్టింగుల పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్టు తయారైంది. ముఖ్యంగా నిన్న సీఎంఓ కార్యాలయానికి 13 మంది ఎమ్మెల్యేలను, ఒక ఎంపీని, అదేవిధంగా 2 మంత్రులను కూడా పిలిపించారు. వీరందరిలో చాలా మందికి జ్యేష్ఠ భాగం వీరికి సీట్లు లేవని తేల్చి చెప్పిన పరిస్థితి. అయితే ఆ మాట తమ అధినేత చెప్పారా అంటే అది కూడా కాదు. వీరందరూ కూడా సీఎంఓ కార్యాలయానికి వెళ్లిన తర్వాత సంబంధిత రీజనల్ కోఆర్డినేటర్లతో ముందుగా సమావేశం అవుతున్నారు. రీజనల్ కోఆర్డినేటర్లు వీళ్ళ వీళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏదైతే ఉందో వీరి ముందుంచి మీరు ఈ తప్పిదాలు చేసినందువల్ల మీకు ఈసారి సీట్లు ఇవ్వలేకపోతున్నామని చెబుతున్న పరిస్థితి. అయితే వారంతా కూడా ససేమేరా అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో మేము ముఖ్యమంత్రిని అదేవిధంగా పార్టీ అధినేతను కలిసి తమ బాధ చెప్పుకుంటామని చెప్పడంతో అలా కుదరదు, కావాలంటే ధనంజయ రెడ్డి గారిని కలవండి అని చెప్పి చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. సీఎంఓ అధికారి ధనంజయ రెడ్డి కలవమని ఎమ్మెల్యేలకు సూచిస్తున్న పరిస్థితి. దీంతో వాళ్ళందరూ కూడా ఆగ్రహావేశాలకు వ్యక్తం చేస్తున్నారు. తమ అధినేత జగన్మోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి అనే విధంగా కూడా వారందరూ కూడా స్పందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే లోపల నుంచి బయటకు వచ్చేటువంటి ఎమ్మెల్యేలు మాత్రం మొహాల్లో అసంతృప్తి అయితే ఖచ్చితంగా కనిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఒకవైపు సీట్లు లేవని చెప్పడమే కాకుండా కనీసం అధినేతను కలిసే అవకాశం కూడా ఇవ్వకపోవడం పట్ల కూడా వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మీకేం కాదు, మీరు ఈసారి పోటీ చేయకపోయినా మీకు భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వచ్చాక మేము మంచి చూసుకుంటుందని రీజనల్ కోఆర్డినేటర్లతో చెప్పిస్తున్నారు తప్పించి సీఎం జగన్ కనీసం మాట మాత్రమైన కూడా చెప్పడం లేదనేది వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓవైపు ఇలా ఉంటే మరోవైపు అసంతృప్తులు ఎవరైతే నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి నర్సరావుపేటలో సీట్ ఇస్తే తాము సహించేది లేదని సాక్షాత్తు పార్టీ కార్యాలయం గేటు ముందే ఆందోళన దిగారు. జగన్ ముద్దు, గోపిరెడ్డి వద్దు అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించిన పరిస్థితి. అది చాలదన్నట్టు వారు నేరుగా సీఎంఓ ఏదైతే క్యాంపు కార్యాలయం ఉందో క్యాంపు కార్యాలయం గేటు ముందు కూడా ఆందోళన చేసిన పరిస్థితి. ఇప్పటి వరకు ఎవరు కూడా ఈ విధంగా చేయని పరిస్థితి ఉంది. ఏ పార్టీ నాయకుడు కానీ లేదా సాధారణ ప్రజలను కూడా అక్కడ వరకు అనుమతించిన పరిస్థితి ఉంది. అయితే వీళ్ళు చాలా దూకుడుగా వ్యవహరించి సీఎం క్యాంపు కార్యాలయం ముందే ఆందోళన చేసిన పరిస్థితి. దీంతో ఇది ఒక మార్గం చూపిస్తోంది. భవిష్యత్తులో నాయకులు కానీ అసంతృప్త వ్యక్తులు కానీ ఉన్న వాళ్ళందరూ కూడా అదే విధంగా నిరసన తెలియజేస్తారని కూడా చెబుతున్న పరిస్థితి. మరోవైపు ఎమ్మెల్యేలు ఎవరికైతే సీట్ నిరాకరిస్తున్నారో వాళ్ళకి ఎలాంటి హామీ ఇవ్వడం లేదు, అటు ముఖ్యమంత్రిని కలిసే భాగ్యం కలిగించడం లేదు, కేవలం ధనంజయ రెడ్డిని కలిసి వెళ్ళిపోవన్న పట్ల కూడా వారంతా కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రకాశం జిల్లా చెందిన కీలక నేతలు కూడా నిన్న రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డితో భేటీ అయ్యారు. అటు మాగుంట శ్రీనివాసులు కావచ్చు, అదేవిధంగా బాలినేని కూడా వచ్చి కలిసినప్పటికీ కూడా వారికి కూడా ఒంగోలు స్థానం పైన కూడా హామీ ఏమీ లభించలేదని తెలుస్తోంది. ఇదే సమయంలో వారు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా కనిపిస్తోంది. అయితే వాళ్లకు కండిషన్ పెట్టారు. అటు చంద్రబాబును, పవన్ కళ్యాణ్ ను మీడియా సమావేశాలు పెట్టి విమర్శించాలని చెప్పిన పరిస్థితి. దానికి వారు గత కొంతకాలంగా సుముఖంగా లేకపోవడంతో వారిని పట్టించుకోవట్లేదనే వాదన కూడా ఉంది. దీని పట్ల కూడా వారు అసంతృప్తితో ఉన్నారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 92 మంది వరకు కూడా ఎమ్మెల్యేలను మార్చే ఉద్దేశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. దానిలో భాగంగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అదేవిధంగా ఎమ్మెల్యే సిట్టింగ్ స్థానాల్లో కూడా చాలా మంది మార్పులు చేతులు ఉండడంతో చాలా మంది ఇక పోటీ చేసేది లేదు, తమ అనారోగ్య కారణాల వల్ల అని చెబుతున్నారు. ఒక ఎమ్మెల్సీ అయితే సాక్షాత్తు నేను జనసేనలో చేరిపోయిన పరిస్థితి. వైసీపీ ఇంత దుర్భర స్థితి ఉందని ఈ పరిణామాలు చూస్తే మనకు అర్థమవుతుంది ఎన్నికల ముందు. థ్యాంక్ యూ సత్య.